శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి కుజుడు చాలా ఫేవర్గా ఉండడం జరుగుతుంది. ఈ వారం అంతా కూడా ప్రస్తుతం తృతీయ స్థానంలో రాష్ట్రాధిపతి శనితో సంచరించడం, మీరు చేస్తున్నటువంటి కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వృత్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, క్రీడారంగం కానీ, మిలిటరీ కానీ, అటువంటి వాటిలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా సులభంగా మీకు ప్రవేశం దొరికే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో ఈ గ్రహాలు బలంగా ఉండగా మీరు ప్రయత్నం చేస్తే అది మీకు 2-3 నెలల తర్వాత 6 నెలల తర్వాత దాని ప్రభావం కనబడుతుంటుంది. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, వివాహం జరిగేటప్పుడు ఒక పెళ్లి ముహూర్తం అన్నది పెట్టడం జరుగుతుంది. ఆ ముహూర్తంలో జరిగినటువంటి పెళ్ళి ఆ ప్రభావం వారి జీవితాంతం కూడా, వాళ్ళు ఒక 40 సంవత్సరాల వివాహ జీవితం ఉన్నా, ఒక 50 సంవత్సరాల వివాహ జీవితం ఉన్నా కూడా ఆ ముహూర్త ప్రభావం వాళ్ళ మీద, అంటే పెళ్లి మీద, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే మనం ఏదైనా ఒక మంచి పని ప్రారంభించే ముందు ఒక మంచి ముహూర్తంలో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది గృహప్రవేశానికి ఒక ముహూర్తం ఉంటుంది, ఇల్లు మారడానికి ఒక ముహూర్తం ఉంటుంది, పెళ్లికి ఒక ముహూర్తం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముహూర్తం మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నానికి ఈ ముహూర్తంలో మీరు నిర్ణయించుకొని దానికి సంబంధించి ప్రిపేర్ అయితే 100% మీరు కొత్త వృత్తిలో ప్రాధాన్యత కలిగినటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వృత్తిలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మనకి 12వ తారీఖు తర్వాత అటు ఇటుగా మరి మేషరాశిలో కుజగ్రహం ప్రవేశించడం, వీళ్ళకి మకర రాశి వారికి ప్రత్యేకంగా రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ధైర్యం చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా భూములకు సంబంధించి, స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇది స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు అక్కడ ఉన్నటువంటి రవితో, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులతో పాటుగా మన కుజగ్రహం కూడా చేరడం వల్ల వృత్తిలో మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది. కొంతమందికి ట్రాన్స్ఫర్లతో కూడినటువంటి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమంది ఏ కారణం వల్ల అయితేనే స్వతంత్రంగా మనం బతకొచ్చులే అన్న ఉద్దేశంతో ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్, రియల్ ఎస్టేట్ లాంటిదో, ఒక జిమ్ లాంటిదో ఏదో ఒకటి వాళ్ళు స్టార్ట్ చేసుకుని దాంట్లో విజయం పొందడానికి అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు మీకు 5వ స్థానంలో చాలా ఫేవర్గా ఉండడం జరుగుతుంది. ఎవరైతే మీరు ప్రేమలో ఉన్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారికి మీ మనసులో ఉన్నటువంటి మాట చెప్పడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే మీ యొక్క ప్రేమ మొదట్లో ఉంటే అది ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ వారం 14వ తారీఖు లోపల మీ ప్రియమైన వారికి మీ మనసులో ఉన్న సందేహాన్ని వినిపిస్తే అటువైపు నుంచి మీకు పాజిటివ్ రిప్లై వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా 14వ తారీఖు తర్వాత శుక్రగ్రహం కూడా 6వ స్థానంలోకి మారడం, గురుగ్రహంతో కలియడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదా సినిమా రంగంలో ప్రవేశం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కంప్లీట్గా మీకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. మొత్తం మీద మీ వృత్తిపరమైనటువంటి మార్పుకి ఇది చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. బట్ ఏదైనా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి కార్యక్రమానికి కుటుంబ సభ్యుల యొక్క వ్యతిరేకత కనబడుతూ ఉంటుంది. వాళ్ళ ప్రోత్సాహం ఏమాత్రం మీకు లభించదు. అందుకని ముందు మీరు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల యొక్క పర్మిషన్ తీసుకొని ముందుకెళ్తే అది సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో, అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన, అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు.
మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి, లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళ, సంతానమా, ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి, ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు, ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం, అనుకోకర్లేదు. మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.